చాలాసేపు వెయిట్ చేశాక మంచి బ్రేకౌట్ వచ్చిందనుకున్నానండి. అయితే ఇది కొంచెం సేపటికే బ్రేకౌట్ ఫెయిల్యూర్ అని అర్థమైంది. కానీ చాలా క్విక్‌గా ఎగ్జిట్ అయ్యాను ఇందులోంచి. అందుకే ఈరోజు కొంచెమైనా ప్రాఫిట్‌లో ఉండగలిగాను. లేకపోతే నేను చూపిస్తాను చూడండి. ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఎంత పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందంటే, మనం ఎర్లీ స్టేజ్‌లో మన క్యాపిటల్‌ని వైప్ అవుట్ చేయడానికి ఆ ఒక్క క్యాండిల్ చాలండి మనకి. ఇంక నేను కొంచెం సేపటికి ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకంటే అది బ్రేకౌట్ ఫెయిల్యూర్ అని అర్థం అవుతున్నది ఇంకా. చాలా క్విక్గా ఎగ్జిట్ అయ్యాను చూడండి. కొంచెం సేపు ప్రాఫిట్లోనే ఉంది ట్రేడ్ తీసుకున్నాక. బట్ ఏమైందో ఏమో ఇంకా అది బ్రేకౌట్ ఫెయిల్యూర్ అయింది. ఎందుకంటే డౌన్ ట్రెండ్ అనిపించింది. బట్ ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. లాస్ కాకపోయినా సరే ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. పెద్ద అమౌంట్ కాకపోయినా చిన్న అమౌంటే బుక్ చేశాను. నో ప్రాబ్లం ప్రాఫిట్ విషయంలో. బట్ క్యాండిల్ మాత్రం చాలా పెద్దది ఫామ్ అయింది. ఒకసారి ఫుల్ వీడియో చెక్ చేయండి కావాలంటే, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది అందులో. మనం బిగినర్స్ అప్పుడు చాలా క్విక్గా డిసిషన్స్ తీసుకోవాలి. ఇంకా అందులోనూ మన క్యాపిటల్ని అయితే చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. లేకపోతే వెంటనే భయపడవద్దు. చూడండి ఎగ్జిట్ చేశాను. ఫుల్ వీడియో ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ అండి.